గా నమస్కారం పెట్టాడు. నమస్కారం అంటే వాట్సాప్ సింబల్ నమస్కారం కాదు. జానీ సిన్స్ స్టిక్కర్ పెట్టాడు. జానీ సిన్స్ స్టిక్కర్ నమస్కారం పెట్టాడు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు కుషల్ మార్ట్. సో ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే అలిక్కే చిట్టి పికెల్స్. సో బిజినెస్లో పరంగా సో వాళ్ళు రీసెంట్గా ఒక కస్టమర్కి బ్యాడ్గా రిప్లై ఇవ్వడం వల్ల వాళ్ళు అయితే ప్రజెంట్ ట్రోల్ అవుతున్నారు. అది యూట్యూబ్ అనివ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, ఫేస్బుక్ అవ్వండి. సో వాళ్ళు కస్టమర్కి బ్యాడ్గా రిప్లై ఇచ్చారు. ప్రజెంట్ అయితే బిజినెస్ అయితే క్లోజ్లో ఉంది. వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, వెబ్సైట్ చూపించట్లేదు, వాట్సాప్ అయితే నేను చెక్ చేయలేదు. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి బిజినెస్కి కూడా కస్టమర్ ఎవరైనా కానివ్వండి, కస్టమర్ వాళ్ళ పర్సన్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళ ఇష్టం అది. సో మన దగ్గర ప్రోడక్ట్ కొన్నారంటే కొనడానికి వచ్చినా కూడా వాళ్ళు మన దగ్గర గాడ్తో సమానం. సో వాళ్ళకు దేవుళ్ళు, కస్టమర్ దేవుళ్ళు. సో కస్టమర్ మన ఏదైనా అనొచ్చు, దానికి మీరు రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే బిజినెస్ అలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు కస్టమర్. కానీ గొడవపడి కూడా కొన్న వాళ్ళు చాలామంది ఉంటారు. జెన్యున్గా గొడవపడి మన దగ్గర కొన్న ప్రోడక్ట్స్ కూడా నా దగ్గర చాలామంది కస్టమర్ ఉంటారు. కానీ రీసెంట్గా ఒక కస్టమర్ నాకు సిఓడి అడిగాడు, సిఓడి నేను ఇవ్వలేదు. సో మొత్తం అంతా డిస్కషన్ జరిగింది. డిస్కషన్ లాస్ట్లో సిఓడి కావాలన్నాడు, నేను ఇవ్వనని చెప్పాను. సో లేదు నేను ఇవ్వట్లేదు, మా పాలసీ కాదు, ఎందుకంటే రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి. సో వాడు ఏం పెట్టాడు తెలుసా రిప్లై? దానికి సింపుల్గా నమస్కారం పెట్టాడు. నమస్కారం అంటే వాట్సాప్ సింబల్ నమస్కారం కాదు. జానీ సిన్స్ స్టిక్కర్ పెట్టాడు. జానీ సిన్స్ స్టిక్కర్ నమస్కారం పెట్టాడు. సో యాజ్ ఏ సేల్స్ ఓనర్గా నేను ఎలా ఫీల్ అవ్వాలి, రియాక్ట్ అవ్వచ్చు. కానీ నేను రియాక్ట్ అవ్వలేదు. ఇట్స్ స్పోర్టివ్గా తీసుకున్నాను, కామెడీగా తీసుకున్నాను. సో అదే బిజినెస్లో కావాలి, అలా ఉంటేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఓకే, పేజ్ని అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.